గేమ్ చేంజర్ సినిమా బాగుందా? రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం, చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం. దిల్ రాజు దానికి నిర్మాత, దాంతోపాటు శంకర్ టాప్ హీరో, టాప్ డైరెక్టర్. చాలా జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసి ప్రజల మన్నన పొందినటువంటి దక్షిణాదిలో గొప్ప డైరెక్టర్. ఏ బ్యూటిఫుల్ మూవీ. కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది గోదావరి జిల్లాలో. చాలా అద్భుతంగా జరిగింది, బాగా జరిగింది. వేమగిరి అనుకుంటాను, తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది. చాలా అత్యధిక జనాభా వచ్చారు, ఎందుకంటే అవుతుందని అనుకుంటున్నారు. చాలా హై బడ్జెట్ పిక్చర్. దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. జనం అద్భుతంగా వచ్చారు, ఎందుకంటే సినిమా వ్యవహారం. దాంతోపాటు గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్ అంట. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రియల్ గేమ్ చేంజర్ అంట, ఆయన వచ్చాడు. ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు, ఈయనేమో ఆయన పొగిడారు. ఇద్దరు కలిసి పొగుడుకున్నారు. బ్రహ్మాండంగా జరిగింది, మూసింది, వెళ్ళిపోయారు. వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకరు మణికంఠ, మరొకరు చరణ్. యమహా బండి మీద వెళుతూ ఏడీపీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు. 2 రోజులైంది. ఎవరు పలకరించడానికి వెళ్ళా, పరామర్శించడానికి వెళ్ళా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దానిలో గేమ్ చేంజర్కి ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, దర్శకుడికి సంబంధం లేదు, నిర్మాతకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్ యాక్సిడెంట్. ఇక్కడ మాట చెప్పాలి. అదేంటి సినిమా? మన పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం లేదు. అది కూడా అంతే, సేమ్ నా దృష్టిలో. దట్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. నాకు తెలియగలుగుతానండి పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్పారు 27 రోజుల తర్వాత? 27 రోజుల తర్వాత సాక్షి మన పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తర్వాత మీరేం చెప్పారంటే, గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు, యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా, ఎందుకు పలకరించలేదు, ఇది తప్పు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు. 2 రోజులు అయింది కదా, యూనిట్ ఎందుకు వెళ్ళలేదు? కనీసం మీరెందుకు వెళ్ళలేదు? మీ అన్నయ్య గారు కుమారుడే కదా, మీరెందుకు వెళ్ళలేదు? అక్కడ 2 కోట్లు ఇచ్చారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత, హీరో, యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి, రామ్ చరణ్ కుటుంబానికి చెరు 2 కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పని నేను అడుగుతా ఉన్నా. పాపం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారి ఫేవరెట్ అంట. ఆయన పళ్ళ వ్యాపారం చేసుకుంటాడు. చిరంజీవి గారి కొడుకు చరణ్ పెట్టుకున్నాడు, ఈయన చరణ్ పెట్టుకున్నాడు. అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయాయి. వారి కుటుంబాలు చేంజ్ అయిపోతున్నాయి. పేద కుటుంబాలు. ఇవ్వండి. ఇవాళ ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించి రేవతికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారో, ఈ 2 కుటుంబాలకి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు. పవన్ కళ్యాణ్ గారు, ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ని మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను. ఓకే. ఈరోజు ఎంత దురదృష్టం అంటే, మొన్న గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను. ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు. ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా, ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు
ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు? ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను. సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే 6, 7, 8 ఉండి పోలీసులందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు. మానిటరింగ్ లేదు. ఇన్ని లక్షల మంది వస్తున్నారు, వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు, వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు, ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు, ఎస్పీ, కలెక్టరు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు. బాగా జరిగితేమో మా గొప్పతనం 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఆల్ ద యాక్టర్స్ కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి. మీరు ఏం చేస్తారో తెలీదు. మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు. అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు. అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్. అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు. సంవత్సరానికి 100 రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ 100 రోజులు సంవత్సరంలో 365 రోజులు కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాల అంటాడు, ఆంజనేయ స్వామి మాల అంటాడు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు, పర్లేదు కదా. అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి, నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు. అంటే నాకే అనిపిస్తుంది నేను వేసుకునే చెప్పులు కూడా వదిలేడానికి ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు. అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మామూలు హీరో కాదు, హాలీవుడ్ దాకా వెళ్ళాడు, ఆస్కార్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులు వేసుకుంటా, అవసరమైతే మంచి సూటు బూట్ వేసుకుని తయారవుతాడు, లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని కనిపిస్తూ ఉంటాడు. అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి. అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి 16 అణాలు తెలుగువాడు, మా బంగారం, నా తమ్ముడు. ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు. ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. I am very happy today to participate with you. It is a game changer for India in future. Exactly 25 years back,
I use it to promote information technology. That was the first more advantage for India. Even now, according to me, now things are happening. In future, all states, those who are all well aware the future, they are already they are participating in this mission. Today, Honorable Prime Minister has given excellent vision, not only vision and also clear-cut target 2030, thereby policies how to support. We are all in agreement with him. It is not difficult to achieve his target. I want to place before you some facts and then I want to listen you in the afternoon during Andhra Pradesh plenary session. ఇన్ఫ్యాక్ట్ నేను చిరంజీవి ఇద్దరం కలిసి కూర్చొని we spend a lot of time on that particular subject. And we've come up with a certain rates which will actually justify ఎవరికైనా కూడా మంచి రేట్లే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్లు ఉండవు, బట్ దీస్ ఆర్ ఆల్సో డీసెంట్ రేట్స్, గుడ్ రేట్స్. సో ఆ రేట్లు ఏంటివి అనేటివి కూడా అట్ ది సేమ్ టైం కొన్ని భారీ బడ్జెట్ సినిమాస్ విచ్ డస్ నాట్ కన్సిడర్ hero remuneration, heroine remuneration, and director remuneration, which does not consider any of these things. But Bari Cinema, what Rajmohan is also specializes in doing that also. అటువంటి వాటికి we need to treat them separately. అవి సపరేట్గా ట్రీట్ చేయకపోతే భారీ టెక్నాలజీతో, భారీ ఇన్నోవేషన్తో, భారీ ఖర్చుతో చేయడానికి ఎవడు ముందుకు రాడు. So they should be treated separately. So అటువంటివి beyond 100 crores movies where cost of production is involved, without considering the hero's remuneration, the heroine's remuneration and the director's remuneration, అవన్నీ పక్కన పెట్టి ఉట్టి సినిమానే తీయడానికి అంత భారీ ఖర్చు అయ్యే సినిమాలో అటువంటి వాటిని we decided that we will treat them separately. అది అండ్ అవి ఒక వారం పాటు ఖచ్చితంగా వాటికి వేరే రేట్స్ను నోటిఫై చేసే విధంగా వీ విల్ ట్రీట్ దెమ్ సెపరేట్లీ అనేది కూడా చెప్పాం. మళ్ళీ ఇక్కడ షూటింగ్స్ ప్రమోట్ చేయడం కోసం ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ ఆంధ్రాలో కూడా జరిపి ఉండాలి అని ఒక నిబంధన తీసుకురాగలిగితే ఇట్ విల్ ప్రమోట్ షూటింగ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాట్ ఈస్ దట్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ దట్ షుడ్ బి హియర్ అని చెప్పి కూడా I think Nani spoke to all the directors and producers and అందరితో కూడా మాట్లాడడం జరిగింది. Then he said, he came to me with a figure of 20% పెడతాము, so that it will promote shootings within the state of Andhra Pradesh అని చెప్పి మీరందరూ కూడా ఆ ఫిగర్ అయితే బాగుంటుందని మీరంతా ఎక్స్ప్రెస్ చేసినారని కూడా తను చెప్పినాను నాతో. సో అట్లా we will treat those kind of movies which are high budget movies with high technology and high innovations without considering heroes remuneration, heroines remuneration and directors remuneration. అది కాకుండానే 100 కోట్లు నిజంగా సినిమా ఖర్చు దాటింది అని అంటే because of these because by bringing these technologies